విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్జిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న రీలే నిరసన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ విద్యుత్ ఆర్జిన కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిరసన దీక్షలను పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఎస్సీ కార్యాలయం ఎదుట కార్మికులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయాలని గతంలో అనేక మార్లు హామీలు ఇచ్చారని అన్నారు. హైకోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం కూడా డిమాండ్ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక ఉద్యోగులు పర్మనెంట్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి తమ దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అయితే అనేక సందర్భాల్లో అన్ని కార్మిక సంఘాలకు చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం లోపల ప్రతిపక్షాలకు కూడా చెప్తే ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ సందర్భం లోపల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన వాటికి వ్యతిరేకించి మీరు లెక్కలు మాత్రమే చెప్పారు, వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపలేదు, వాళ్ళని పర్మిట్ చేయలేదని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడున్నటువంటి పాదయాత్రలలో కూడా చెప్పారు. అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తే పర్మిట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం కాలం దాటింది, చేయలేదు. మేము అన్ని నాయకులకి ఈ సంవత్సరం కూడా మెమోరాండాలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ప్రతి ఒక్క నాయకులకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినాం. పర్మనెంట్ చెయ్యరు సార్, అప్పుడు మీరు మాట ఇచ్చారు, ఆ ప్రభుత్వం సగం దూరం తీసుకొచ్చింది, పూర్తి జీవితం ఇయ్యరి మమ్మల్ని అని చెప్పి ఇప్పటి వరకు వేడుకున్న అవకాశం ఇవ్వకపోతే గత 5 నెలల నుంచి వెళ్ళి వివిధ రూపాలల్లో మేము ఉద్యమం చేసుకుంటూ ఈరోజు రిలే దీక్షలలో ఇంత దూరం వచ్చినాం. ప్రభుత్వానికి మేము ఆర్థిక భారం లేకుండా మమ్మల్ని పూర్తి స్థాయి పర్మిట్ చేయాలి. మాకున్నటువంటి చట్టం కూడా, కోర్టు కూడా అడ్డం చెప్పలేదు, పర్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఏదో ఒక రోజు పర్మిట్ చేస్తారనే అనేక మంది మా కార్మికులు చనిపోతూ ఉన్నారు. మేము ఒక్కొక్క సబ్ స్టేషన్లల్లో 5 చేయాల్సిన పని 2 3 చేస్తున్నాం. అయితే